నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నటసింహం బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే మనకి 2-3 సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? ఎన్బికే 111 ఈ మూవీ నయనతారతో చేయాల్సిన సినిమా ఇది. కాకపోతే ఇప్పుడు నయనతార బదులు ఇంకో కొత్త హీరోయిన్ వస్తుంది. కథ మారింది. మార్చి నుంచి సినిమా షూటింగ్ సెట్స్ మీకు వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే మళ్ళీ ఓపెనింగ్ చేస్తారని ఒక టాక్ అయితే ఉంది. ఆ ఓపెనింగ్ కూడా బహుశా ఫిబ్రవరి మొదటి వారంలో జరగవచ్చు అనేది ఒక సమాచారం అండి. అయితే వాస్తవానికి నటసింహం బాలకృష్ణ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఓ లైనప్లో మంచి హిట్ దిశగా వెళ్తున్నటువంటి తరుణంలో అఖండ తాండవ్ మాత్రం కొంత ఇబ్బంది పెట్టిందని అయితే తెలుస్తుంది. కానీ కలెక్షన్స్ వరకు అయితే కొంత పర్ల. సో ఈ అఖండ తాండవం వల్లే ఈ యొక్క మార్పులు చేర్పులు అని చెప్పి ఫిలిం నగర్లో చర్చలు జరుగుతున్నాయి. మీరేమంటారు? 100% నిజం. దానికి అనుకున్న ఇది రాలా. ఎందుకంటే కలెక్షన్స్ దాదాపు 400-500 కోట్లు వస్తాయి అనుకున్నారు. దాని బడ్జెట్కి వచ్చిన నెట్కి పొంతం లేకుండా పోయింది. అందువల్లే నేను అనుకోవడం అప్పుడు బాలకృష్ణ గారికి ఒక 45 కోట్లు, బోయపాటికి 40 కోట్లు అనుకుంటే ఇక్కడే ఒక 80 కోట్లు అయిపోయింది. ఇక మిగతా సినిమా షూటింగ్ ఇవి ఇంకొక 80 కోట్లు ఉంటుంది. అంటే 160 కోట్ల రూపాయలు నెట్ రాబట్టగలిగితే సేఫ్ జోన్లోకి వెళ్ళేది. పైగా ఓటీటీలు కూడా అనుకున్న రేట్ రాలేదనేది ఒక టాక్ అయితే ఉంది. అంటే సినిమాకి ఏమైందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల డిలే అవడం కానీ, ఆ టైంకి రిలీజ్ కాకపోవడం కానీ, వాయిదా పడటం కానీ ఇవన్నీ కూడా కొంత చాలా వరకు డ్యామేజ్ చేసిందండి. అందువల్ల ఇప్పుడు అనుకున్న సినిమా నయనతార హీరోయిన్గా, బాలకృష్ణ గారు మహారాజుగా పీరియడిక్ డ్రామా చేద్దాం అనుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి అంతా ఓపెనింగ్ జరిగింది. మరి సతీష్ కిలారు నిర్మాతగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే లెక్కలు ఉంటాయి. రెమ్యునరేషన్ పరంగా కానీ లేకపోతే సినిమాకి ఎంత పెట్టాలి అనే దాని మీద ఒక లెక్కలు అంటూ ఉంటాయి. ఇది మనకి గిట్టుబాటు అవ్వదు కాబట్టి ఈ కథ మార్చేద్దాం. ఎప్పుడు కూడా కథను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ ఈ కథను మార్చేద్దాం డిసైడ్ చేసుకున్న తర్వాత కథను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా ఫైనలైజ్ అయిపోయింది అంటున్నారు. మరి పాత కథకేమో నయనతార హీరోయిన్ అనుకున్నారు. నయనతార రెమ్యునరేషన్ కూడా ఎక్కువే కాబట్టి బడ్జెట్ కోత పెట్టాలి కాబట్టి నయనతారని పక్కన పెట్టేశారు. ఇలా జరిగిందండి ఇది. అదిగాక మనం చూసుకుంటే నయనతార గారు మనశంకర వరప్రసాద్ హిట్తో తను ఒక మంచి ఫామ్లో ఉంది. తను కూడా బడ్జెట్ పెంచుకుంటుంది అనేది కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో తను బడ్జెట్ పెంచుకోవడం ఒకటి, అదిగాక హిట్ దిశగా ఉంది కాబట్టి సో తను తప్పించాలనుకునేది కొంత వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంత నిజం ఉంది అనుకోవచ్చు? అట్లా ఏం కాదు. ఇప్పుడు బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు అవసరం అయితే ఇప్పుడు అఖండ 2కి అనుకున్న డబ్బులు రాలేదు. ఆయన కూడా ఇప్పుడు హీరోలు అందరూ కూడా అది మారారు. వాళ్ళు అనుకున్న డబ్బులు రాకపోతే కొంత వెనక్కి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. నిర్మాత లాస్ పడకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు అలాగే ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి మనకి ఏంటంటే ఈ సినిమా ఎంత వసూలు చేసింది, గత 4 సినిమాలు హిట్ అయినాయి. 5వ సినిమానే కొంత ఇబ్బంది పెట్టింది. దానికి జరిగిన పరిణామాలు అవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ నేపథ్యంలో కొత్త సినిమా కథ మారింది. మరి హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ మల్లేని గోపిచందే, వీరసింహారెడ్డి కాంబినేషనే కంటిన్యూ అవుతుంది. మరి ఆ సినిమా కంటిన్యూషన్లో ఇప్పుడు తమన్ మ్యూజిక్ రెగ్యులర్గా తమన్నే ఉంటున్నారు కాబట్టి తమన్ మ్యూజిక్ ఇక కథాపరంగా కొత్త హీరోయిన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ కథా చిత్రంగా చెప్తున్నారు దీన్ని. అందుకనే పీరియడిక్ డ్రామా అనుకున్నారు. ఇప్పుడు కుటుంబ కథా చిత్రంగా బాలకృష్ణ గారి ఇమేజ్ తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. పాన్ ఇండియా వైపు వెళ్లకుండా కేవలం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రానున్నటువంటి సంక్రాంతి బరిలో దింపడానికే కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు? అంతే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలే. కామెడీకి పెద్దపేట వేశారు. కామెడీ కాకపోయినా వచ్చే సంవత్సరం కూడా కామెడీకి పెద్దపేట వేస్తారు. దానికి వేరియేషన్ డిఫరెంట్గా ఉండటం కోసం ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీ డ్రామా తీసుకుంటారు, యాక్షన్ పెట్టుకుంటారు. అట్లా వచ్చే సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఏ సినిమాలు ఉంటాయి, దాన్ని బట్టి మన సినిమా ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఆ కవలో ఉండే అవకాశం అయితే ఉంది. సో సంక్రాంతి బరిలో నించిన సినిమాలు అదిగాక మనం చూస్తున్నాం గత ప్రతి సంక్రాంతి కూడా కామెడీ సినిమాలకే పెద్దపీట వేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మనశంకర వరప్రసాద్ కావచ్చు, అలాంటి కోవలో వచ్చేటువంటి సినిమాల బరిలో నించాలంటే కుటుంబ కథా చిత్రాలు, దాంట్లో కొంత కామెడీ కావచ్చు లేదా బాలయ్య గారి దగ్గర యాక్షన్ కావచ్చు. గతంలో చూసే మన సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఇవన్నీ ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఉంటుంది. సో అలాంటి సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఒక నరసింహనాయుడు కావచ్చు లేదంటే మనకి ఇలాంటి సమరసింహారెడ్డి కావచ్చు, ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఫ్యాక్షన్ ఆయన చేశారు కాబట్టి ఫ్యాక్షన్ వైపు వెళ్ళే అవకాశం అవ్వట్లేదు. కామెడీ వైపు అసలు వెళ్ళరు. బాలకృష్ణ గారితో కామెడీ చేస్తే అది పెద్ద కామెడీగా ఉంటుంది కాబట్టి ఆయన ఒక యాక్షన్ హీరోగానే యాక్సెప్ట్ చేస్తారు. ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది కాబట్టి ఆ తరహాలోనే కథని మలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పైగా మల్లేని గోపిచంద్ కూడా ప్యాటర్న్ ఎక్కువ అలాంటి సినిమాలు చేశారు ఆయన. మొన్న బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో చేసిన సినిమా కూడా ఆ తరహాలోనే ఉంది. కాబట్టి
మల్లేని గోపిచంద్ బాలకృష్ణ గారు బాడీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఆ తగ్గ కథతోనే ఆయన వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారి రాబోతున్న సినిమాలో మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రాంతి బరిలో నించున్న సినిమాలకి ఉద్దేశించి అని చెప్పి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే అండి.